రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో కేక్ కటింగ్ చేసి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు జిల్లాల నాయకులు మాట్లాడుతూ జాతీయ పార్టీలకు లేని స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి సభ్యత్వాలు నమోదు చేయించి టీడీపీని ముందు వరుసలో నిలిపిన ఘనత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దే అని, ఆయన పోరాట పటిమను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, పడిన చోట నుంచి లేచి నిలబడాలని ఆయన జీవన యాత్ర స్ఫూర్తి కలిగించిందని నాయకులు పేర్కొన్నారు. ఓడిన మంగళగిరిలోనే తిరిగి పోటీ చేసి అధిక మెజార్టీతో గెలిచిన ప్రత్యేకత ఆయనకే చెల్లిందన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పూర్తి చేసిన ఘనత ఆయనదని, కోవిడ్ సమయంలో ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా అర్ధరాత్రి సమయంలో స్పందించి సహాయం అందించిన వారిలో లోకేష్ ముందు వరుసలో ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఏ ఘటనైనా నిరంతరం పర్యవేక్షించి కార్యకర్తలకు అండగా నిలిచారు. పరిచయం లేని నియోజకవర్గం నుంచి పోటీ చేసి అధిక మెజార్టీతో గెలవడం ఆయన ప్రత్యేకత అని, జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు స్వచ్ఛందంగా నిర్వహించుకుంటున్నట్లు పేర్కొన్నారు. నారా లోకేష్ బాబు గారికి మన తెలుగు జాతి ప్రజలందరి తరఫున కూడా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాం. నారా లోకేష్ బాబు గారు ఇవాళ తెలుగుదేశం పార్టీలో పేపర్లెస్ సభ్యత్వ నమోదు ద్వారా ఇవాళ కేవలం 100 రోజుల్లోనే 1 కోటి సభ్యత్వాలు పైబడి చేసి ఒక రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి. రాజకీయాల్లో కూడా ఆయన ఒక అన్న నందమూరి తారక రామారావు గారి మనవడిగాను, బాలయ్య బాబు గారి అల్లుడిగాను, చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా కాకుండా ఆయన స్వశక్తితో ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తిగా ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఆయన చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర మనందరం కూడా చూసాం. గతంలో కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు పాదయాత్రలు చూసాం. కానీ వాళ్ళ పాదయాత్రలకి లోకేష్ బాబు గారు గత పాలనలో చేసినటువంటి పాదయాత్రకి కూడా చాలా వ్యత్యాసం. ఎందుకంటే లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక రాక్షసమైనటువంటి ప్రభుత్వం, ఒక నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి ప్రభుత్వం. ఆ రోజు మనందరం కూడా చూసాం. కనీసం మాట్లాడడానికి హ్యాండ్ మైక్ కూడా ఇవ్వనటువంటి స్థితిలో, మరి నుంచోవడానికి కనీసం స్టూల్ కూడా మరి లాక్కున్నటువంటి స్థితిలో కానీ, మరి అడుగడుగున కూడా రెచ్చగొట్టేటువంటి విధంగా ఫ్లెక్సీలు పెట్టి మరి ఏ రకంగా అయితే పాదయాత్రను అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నం ఆ రోజునటువంటి రాక్షస ప్రభుత్వం చేసినా కూడా వాటినన్నిటినీ కూడా ఎదుర్కొంటూ ప్రజల కోసం, అందులో కూడా ప్రత్యేకించి యువత కోసం ఆ రోజు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అని, మరి 5 సంవత్సరాలైనా కూడా జాబ్ క్యాలెండర్ ఊసులేనిటువంటి స్థితిలో, డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పినటువంటి మాటలు 5 సంవత్సరాల్లో నిలబెట్టుకునేటువంటి స్థితిలో, మరి అవుట్ సోర్సింగ్, ఆ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రేయస్సు కోసం, ఇట్లా యువత కోసం పెద్ద ఎత్తున ఆ రోజు ఆయన పాదయాత్ర కూడా ప్రభావం చూపింది. అందుకే మొన్న 2024 జరిగినటువంటి ఎన్నికల్లో మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 93% స్ట్రైక్ రేట్తో విజయం సాధించింది అని అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారితో పాటుగా మరి నారా లోకేష్ బాబు గారు చేసినటువంటి పాదయాత్ర కూడా ఆ విజయాన్ని అందించడంలో ప్రధానమైన పాత్ర పోషించింది. అటువంటి నారా లోకేష్ బాబు గారికి అందరి తరఫున కూడా ఈరోజు ప్రత్యేకించి మరి మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటాం. బాబు గారు యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మేము మా పోలవరం కాన్స్టిట్యూన్సీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఆయనకి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనసావాస కోరుకుంటున్నాను. ఇప్పుడు మన రామనాయుడు గారు చెప్పిన దాంట్లో 100కి 100 నిజం. డిఎస్సి ఇస్తాను, డిఎస్సి నమ్మబలికి ఓట్లు వేయించుకొని గత ప్రభుత్వంలో చేసినటువంటి పాలకులు ఏదైతే ఉన్నాయో అన్ని రకాల మోసం చేసి
మరలా మాకు ఓట్లు వేయండి చెప్పి మరలా కొత్తగా వచ్చి ఎవరిని మోసం చేద్దామని, ఎంతమందిని మోసం చేద్దామని ప్రభుత్వాన్ని ఇన్ని రకాలుగా ప్రజల్ని, ప్రతిపక్ష నాయకుల్ని ఉండకూడదని చెప్పేసి ఒక ధ్యేయంతో పనిచేసిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. అతని హస్తం, అతని భస్మాసుర హస్తం, అతని చేతులు అతను పెట్టుకున్నాడు. కాబట్టి మరలా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు, అర్హత లేదని చెప్పి నేను సందర్భంగా నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రివర్యులు, అలాగే మా జాతీయ జనరల్ సెక్రటరీ, ఆయన పుట్టినరోజు సందర్భంగా క్యాడర్ కానీ కార్యకర్తలు మొత్తం నియోజకవర్గం నలుమూల నుంచి ఆయన వేడుకలు జరుపుకోవాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వాళ్ళ కార్యక్రమాలు చేయాలని ఏకైక ఉద్దేశంతో చేస్తున్నారు. ఎప్పుడూ చరిత్రలో జరగలేని విధంగా ఈరోజు పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అనడానికి ఒక కారణం ఏంటంటే ఆయనలో ఒక పోరాటం. ఎందుకంటే ఎవరికన్నా కూడా పోరాటం చేసేవాడంటే ఇష్టం. ఏ వ్యక్తి అయినా పోరాటం చేసి ముందుకొచ్చి ఎదుర్కొని నిలిచి, చరిత్రలో అయినా కూడా ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్, ఇవాళ సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఇండియా మొత్తం ట్రెండ్ అవుతున్నారంటే ఆయన జయంతి రోజు ఈరోజు ఆయన పోరాటం చేశారు కాబట్టి. అదే రోజు ఈరోజు నారా లోకేష్ గారు కూడా ఈరోజు బర్త్డే వేడుకలు రావడం, దాంతో ఏమంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా జరుపుకోవడం, 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా జరపాలని ఏకైక ఉద్దేశంతో స్వచ్ఛందంగా వచ్చారు. ఎవరో పిలుపుని కూడా ఇవ్వలేదు. ఇవాళ ఇండియా మొత్తం కూడా ఆయన హ్యాపీ బర్త్డే విషెస్ ట్రెండ్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే 3132 కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకోవాలనే ఏకైక ఉద్దేశంతో పాదయాత్ర ఎలాంటి సమయంలో చేశారంటే, ఒక నియంత్రణ పాలన ఉన్నప్పుడు, పోలీసులు అడ్డేసినప్పుడు, మైక్ లాక్కున్నప్పుడు, ఆయన నించున్న స్టూల్ లాక్కున్న, స్టేజ్ వేయకుండా ఆపేసిన, ఏం ఆపినా కూడా నేను ఆగను, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పాదయాత్ర చేసి తీరుతానని చెప్పి ఒక ఉక్కు సంకల్పంతో రాయలసీమలో అది కూడా మొదలుపెట్టి ఏమాత్రం కూడా ఎవరు సపోర్ట్ లేకుండా ముందుకెళ్ళి పోరాడిన యోధుడు ఈరోజు నారా లోకేష్ గారు. అందుకే కార్యకర్తకు నిలబడ్డారు. కార్యకర్తకి 2014లో నేను మాట ఇచ్చినప్పుడు నేను ఏదో అనుకున్నాను. ఆ రోజు మహానాడులో ఒక మాట అన్నాడు ఆయన, నాకు అన్నతమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, కార్యకర్తలే నాకు ఈ రోజు కుటుంబం కింద నాన్నగారు కానీ తాతగారు కానీ ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యంగా ఏంటంటే ఒక కార్యకర్తల నిధిని పెట్టి ఇన్సూరెన్స్ అనేది నేను ఇంట్రడ్యూస్ చేస్తానంటే, నేను అనుకున్నాను ఎంతో మందికి జరుగుతుంది కదా, ఎన్ని 100 కోట్లు అవుతుంది కదా, ఏదో జరుగుతుందా లేదా అని నాకు ఆ టైంలో చాలా మందికి డౌట్ వచ్చి డిస్కస్ చేసుకున్నాం. కానీ ఆయన ఆ ఉక్కు సంకల్పంతో ఈ ఇండియా మొత్తంలో, దేశం మొత్తంలో ఏ పార్టీ కూడా చేయలేని పనిని ఆయన తీసుకొని అది సక్సెస్ఫుల్గా చేసి ఈరోజు ఆ 2 లక్షలది 5 లక్షల రూపాయలకి తీసుకొచ్చి, ఎందుకంటే ఈరోజు నియోజకవర్గంలో 2 లక్షలు ఉన్నప్పుడే 2-3 గ్రామాల్లో నేను చూశాను. మొన్న నేను కూడా వెళ్ళి గ్రామాల్లోని ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ విధంగా మంచి జరిగిందని. ఈరోజు 5 లక్షల రూపాయలు చేసి, అది కూడా 1 కోటి పైన సభ్యత్వాలు. మనం బీజేపీయో నేషనల్ పార్టీస్ మాట్లాడితే మేము 1 కోటి పైన చేద్దాం అనుకుంటున్నాం ఈసారి అని చెప్పి, అలాంటిది ఒక తెలుగుదేశం పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈరోజు 1 కోటి పైన సభ్యత్వాలు చేసి మళ్ళీ 5 లక్షల రూపాయలు మేము ఎట్టి పరిస్థితుల్లో మాట మీద నిలబడి మేము ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పిన ఏకైక దమ్మున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అది తీసుకొచ్చింది నారా లోకేష్ గారు. అందుకే ఎంతో మంది కుటుంబాల ఆశీస్సులు కానీ, ఆశీర్వాదం కానీ ఆయనకి ఈ రోజు ఉండి రేపు రానున్న రోజుల్లో అన్ని విధాలుగా కూడా ఆయన ఉన్నత స్థాయికి వెళ్ళి